నమస్తే నేను ప్రియా వెల్కమ్ టు టుడే 9 న్యూస్. ఈ వార్తలు సమర్పిస్తున్న వారు శ్రీ ఆరోగ్య మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, జంగారెడ్డిగూడెం రోడ్, కొయ్యలగూడెం. ఆరోగ్య మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ యాక్సిడెంట్, బర్నింగ్, పాయిజనింగ్, బీపీ, షుగర్, టీబీ, మలేరియా, చికెన్ గున్యా, డెంగ్యూ ఇంకా ఎలాంటి వ్యాధికైనా రాజమండ్రి, ఏలూరు వంటి ప్రాంతాలకు పరుగుల తీయనవసరం లేకుండా ఇప్పుడు మన కొయ్యలగూడెంలోనే కార్పొరేట్ స్థాయి వైద్య సేవలు అందిస్తున్న శ్రీ ఆరోగ్య మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్. ఏలూరు జిల్లా బుట్టాయిగూడెం, జీలుగుమిల్లి ఏజెన్సీ ప్రాంతాలలో పోలవరం, రంపచోడవరం జిల్లాల్లో పోలవరం నియోజకవర్గాన్ని కలపాలి అని కోరుతూ ఆదివాసీ సంఘాల ఆధ్వర్యంలో మన్యం బంద్ నిర్వహించారు. దీనికి వ్యాపార, వర్తకులు, విద్యా సంస్థలు, ప్రజలు పూర్తి మద్దతు ఇచ్చి బంద్లో పాల్గొన్నారు. ఆదివాసీ సంఘ నాయకుడు తెల్లం రామకృష్ణ మాట్లాడుతూ ఎన్నికల ముందు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పోలవరం, రంపచోడవరం ఈ రెండు నియోజకవర్గాలను కలిపి ప్రత్యేక జిల్లాగా ఏర్పాటు చేస్తారని హామీ ఇవ్వడం జరిగింది. కానీ నేడు పోలవరం, రంపచోడవరం జిల్లాల్లో పోలవరం నియోజకవర్గాన్ని కలపకపోవడం దారుణమైన విషయమని, ఈ రెండు నియోజకవర్గాల్ని కలిపి ఓ జిల్లాగా ఏర్పాటు చేస్తే గిరిజనులకు ఉపయోగపడుతుంది అని, షెడ్యూల్ ప్రాంతాల్లో ఉన్న ప్రతి మండలాన్ని కలిపి ఓ జిల్లాగా ఏర్పాటు చేయాలి అని మేము డిమాండ్ చేస్తున్నాం. నేడు నిర్వహిస్తున్న ఈ మన్యం బంద్కు విద్యా సంస్థలు, వ్యాపార వర్తకులు, ప్రజలు పూర్తి మద్దతు సహకరించి మాతో పాటు బంద్లో పాల్గొనడం జరిగింది అని తెలిపారు. ప్రత్యేక జిల్లా చేస్తారని ప్రభుత్వ ప్రకటన చేసింది. దీన్ని జిల్లా పోలవరం, రంపచోడవరం నియోజకవర్గాన్ని కలిపి ప్రత్యేక జిల్లా చేస్తామని గతంలో ఇచ్చిన హామీని మీరు అమలు చేయమని ఈరోజు రెండు నియోజకవర్గాలు కలిపి ప్రత్యేక జిల్లాగా పోలవరం, రంపచోడవరం జిల్లాగా పోలవరం, రంపచోడవరం నియోజకవర్గాలు కలిపి ప్రత్యేక జిల్లాగా. రామకృష్ణ, ఆదివాసీ గిరిజన సంఘం జిల్లా అధ్యక్షుడు. ఈరోజు రాష్ట్ర ఏజెన్సీ ప్రాంతం పోలవరం, బుట్టాయిగూడెం, వేలేర్పాడు, కుక్కునూరు, జీలుగుమిల్లి మండలాల్లోని ఈ బంద్ జరుగుతూ ఉంది. సంపూర్ణంగా ప్రజల నుంచి మద్దతు వస్తూ ఉంది. వర్తక, వాణిజ్య, వ్యాపార, విద్యా సంస్థలంతా సహకరిస్తూ ఉన్నాయి. కాబట్టి ప్రభుత్వం దీన్ని కూడా గమనంలో తీసుకొని ఖచ్చితంగా రేపు ఇచ్చే నోటిఫికేషన్లోని ఈ రెండు ప్రాంతాలను కలిపి జిల్లా చేయమన్నది మేము ప్రధానంగా డిమాండ్ చేస్తా ఉన్నాం. ప్రభుత్వం ప్రకటించిన రంపచోడవరం, పోలవరం జిల్లాలోని పోలవరం నియోజకవర్గం లేకపోవటం నేతి బీరకాయలో నెయ్యి లేనట్టు, బొంబాయి సెట్లీలో బొంబాయి లేనట్టు ఉంది. చంద్రబాబు గారు ప్రకటించిన ఈ పోలవరం, రంపచోడవరం జిల్లాలోని పోలవరం షెడ్యూల్ మండలాలు లేవు. కాబట్టి మేము కోరేది ఏంటంటే ఆ పోలవరం నియోజకవర్గంలో ఉన్న షెడ్యూల్ మండలాలు కూడా చేర్చమని కోరుతా ఉన్నాం. ఎందుకంటే గత ఎన్నికల ముందు వాగ్దానంగా మీరు చెప్పి ఉన్నారు, మేము అధికారంలో వస్తే గత గవర్నమెంట్ ఈ జిల్లాల పునర్విభజనలో సరిగ్గా వ్యవహరించలేదు, మేము వస్తే ఈ పోలవరం, రంపచోడవరాన్ని రెండు నియోజకవర్గాలు కలిపి ప్రత్యేక జిల్లాగా చేస్తామన్నారు. కానీ ఇప్పుడు చూస్తే మాత్రం పోలవరం పేరు మాత్రమే రంపచోడవరానికి పెట్టి జిల్లా చేయటం అనేది కరెక్ట్ కాదు. రెండోది, పోలవరం ప్రాజెక్టు నిర్వాసితులు, అత్యధికులు ఇటు పక్క కూడా ఉన్నారు. 3 మండలాలు ముంపు మండలాలు ఉన్నాయి, 2 మండలాలు పునర్వాస కేంద్రాలుగా ఉన్నాయి. కాబట్టి ఈ పోలవరం ప్రాజెక్టు నిర్వాసితుల యొక్క సమస్యల పరిష్కారం కావాలన్నా కూడా అది దీర్ఘకాలికమైన సమస్య, కొన్నాళ్ల పాటు ఆ సమస్య అట్లనే ఉంటుంది. కాబట్టి ఆ సమస్య పరిష్కారం చేయాలన్నా కూడా దీనికి ఒక జిల్లా ఉంటే దాని యూనిట్గా చేసి ప్రభుత్వ పరిపాలనకి సౌలభ్యంగా ఉంటుంది. అందుకే ఈ ప్రాంత ప్రజలు ఏనాటి నుంచో కోరుతా ఉన్నారు పోలవరం, రంపచోడవరం రెండు కేంద్రాలను కలిపి ఓ జిల్లా చేయమని. కాబట్టి ప్రజల యొక్క అభిప్రాయాలని కూడా ప్రభుత్వం గమనంలోకి తీసుకోవాలి. ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమిటీలు కనీసం ప్రజాభిప్రాయాలు ఎక్కడే తీసుకోకుండా ఏకపక్షంగా ఈరోజు చేసింది. ఈరోజు ఎమ్మెల్యే గారు, స్థానిక ఎమ్మెల్యే శ్రీబాలరాజు గారు కూడా ప్రకటన చేశారు. ఈ జిల్లా ప్రకటన నాకు కూడా తెలియదు అంటూ ఉన్నారు. ఇంత అడావుడిగా, ఇంత అర్ధాంతరంగా చేయాల్సిన అవసరం ఏముంది? కాబట్టి వీళ్ళు ప్రజల యొక్క మనోభావాలు, వాళ్ళ అభిప్రాయాలు కూడా సేకరించుకోకుండా ఏకపక్షంగా చేయటం కాదు. ఖచ్చితంగా ఈ రెండు నియోజకవర్గాలను కలిపి ఓ జిల్లా చేయమని కోరుతా ఉన్నాం. కనీసం ఈ ప్రాంతంలో షెడ్యూల్ మండలాన్ని కలిపి చేయమని కోరుతా ఉన్నాం. ఎందుకంటే ఇది 5వ షెడ్యూల్ ప్రాంతం. ఈ ప్రాంతంలోని గిరిజనులకి హక్కులు, చట్టాలు, రక్షణ ఉండాలన్నా కూడా జిల్లా అనేది అవసరం. దానికోసం జిల్లా సాధన కమిటీ ఆధ్వర్యంలో ఈరోజు బంద్ జరుగుతూ ఉంది. సంపూర్ణంగా ఈ జిల్లాలోని ఏలూరు జిల్లాలోని ఏజెన్సీ ప్రాంతం అంతా బంద్ జరుగుతూ ఉంది. సంపూర్ణంగా మద్దతు ప్రజల నుంచి వస్తూ ఉంది. కాబట్టి ఈ బంద్కి ప్రజల నుంచి సహకారం అందిస్తూ ఉంది.
ప్రభుత్వాలు ఆ రకంగా గుర్తించాలి. ప్రభుత్వం వెంటనే రేపు ఇవ్వబోయే గెజెట్ నోటిఫికేషన్లోని ఈ 2 ప్రాంతాలను కలిపి జిల్లా చేస్తూ గెజెట్ నోటిఫికేషన్ ఇమ్మని మేము కోరుతా ఉన్నాం. కాబట్టి ఈ ప్రజల యొక్క అభిప్రాయాలను కూడా మీరు దృష్టిలో పెట్టుకొని ఆ రకంగా చేయమన్నదే ప్రధానం కోరుతూ ఈరోజు మన్యం బంద్ జరుగుతూ ఉంది.